अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदं मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपाः यस्माज्जातं जगत्सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం గురుగారు. పాఠం బోధించవలసిందిగా ప్రార్థిస్తున్నాను సార్. నమస్తే, అందరికీ నమస్కారం. ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. ఏవం మంతవ్యః ఆత్మాయం అర్థాసంభవనుత్తయే దుందుభ్యాద్యుక్త దృష్టాంత న్యాయమార్గేణ యత్నతః. ఇది శ్రాతవ్య అన్నటువంటిది అయిన తర్వాత మంతవ్య అంటే ఏమిటి? విచారణ చేయడమా? దేన్ని విచారణ చేస్తాం? ఒక్కటే ఉన్నప్పుడు ఉన్నదాన్ని దేంతో మరో దాంతో విచారణ చేయడానికి సాధ్యం అవుతుంది. అందుగురించి ఇక్కడ ఈ మంతవ్యము అనేటువంటి దాన్ని మరింత వివరంగా చెప్తున్నారు. అర్థాసంభవనుత్తయే, ఆత్మ అఖండము అనే అర్థము, అసాధ్యము అనే సందేహము పోగొట్టుటకు. అసలు ఎందుకండి మనం విచారణ చేయాలి? నేనే ఆత్మ తెలుసును కదా, ఆత్మ ఒక్కటే ఉన్నది అది తెలుసును కదా, మరేమిటి విచారణ చేయమంటారు? మరి విచారణకి ఏం లేదు కదండి. అంటే ఆత్మ అఖండం, నీలో ఉన్నటువంటి ఆత్మ పిపీలికాది బ్రహ్మ పర్యంతంలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే. అదెలాగా? అదెలా సాధ్యం? అలా కుదరదండి. అర్థ అసంభవనుత్తయే, ఆత్మ అఖండము, అన్నింటి యందు ఒకే ఆత్మ ఉన్నది అనే అర్థము అసాధ్యము అనే సందేహాన్ని పోగొట్టడం కోసం యత్నతః, ప్రయత్నపూర్వకంగా, దుందుభ్యాది ఉక్త దృష్టాంత న్యాయ మార్గేణ, దుందుభి మొదలైనటువంటి ఇంతకు ముందు చెప్పబడినటువంటి దృష్టాంతముల యొక్క హేతువుల యొక్క మార్గము ద్వారా, ఆ పద్ధతిలో ఏవం పైన చెప్పిన ప్రకారము అయమాత్మ, ఈ ఆత్మ మంతవ్య, విచారణ చేయదగినది. ఆత్మ అఖండం అనేటువంటి అర్థాన్ని హేతువాదులు అంగీకరించరు. ఏదో ప్రమాణం చూపించవయ్యా, ఏ ప్రమాణము లేకుండా ఆత్మ అఖండము అంటే ఎలా కుదురుతుంది అంటారు. అంటే ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క ఆత్మ ఉంటుంది కనుక ఆత్మ అఖండం అని చెప్పటం కుదరదని వేదాంతం కన్నా ఇతర వాదాలు చేసేవాళ్ళ ఉద్దేశం. వేదాంతంలో ఆత్మ అఖండము అంటున్నాం, అన్నిట్లో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అంటున్నాం. ఇది వేదాంతుల యొక్క మాట. కానీ ఒక్క వేదాంతులు లేరు. వైదికమైనటువంటి దర్శనాల్లో కాణాదం ఉన్నది, న్యాయం ఉన్నది, యోగం ఉన్నది, సాంఖ్యం ఉన్నది, మీమాంస ఉన్నది. అవన్నీ వైదికమైనటువంటి దర్శనాలే. వాటిలో ఎక్కడా కూడా ఆత్మ అఖండం అని అంగీకరించరు. మరి ఆత్మ అఖండం అని ఎలాగంటారయ్యా? ఆత్మ అఖండం అనడానికి ఏమిటి మీ దగ్గర ఉన్న ఆధారం? ఆ సందేహాన్ని నివారించడానికే దుందుభి, వీణ, శంఖము మొదలగు వాటి నుండి పుట్టే ధ్వనులు ఉదాహరించారు. ఓ ధ్వని పుడుతున్నది, ఆ ధ్వనిలో ఏది సామాన్య ధ్వని, ఏది విశేష ధ్వని, విశేషంలో ఉచ్చధ్వని ఏది, మధ్యమ ధ్వని ఏది, నీచధ్వని ఏది, ఎలా గుర్తిస్తారండి?
దానికి మార్గం ఏమిటండి అంటే దుందుభి వీణ శంఖము మొదలైనటువంటి వాద్య విశేషాల ద్వారా ఆత్మ అఖండము అని తెలియబడ్డాన్ని ఉదాహరించారు. ఆ ధ్వనులు ఎలాగైతే వేరువేరుగా తెలియబడకుండా అఖండంగా ఉన్నాయో అదేవిధంగా ఆత్మ కూడా ఉపాధులు వేరైనా అన్నింటి యందు ఒక్కటిగా అఖండమై ఉన్నది. దుందుభి ఉపాధి వేరు, వీణ ఉపాధి వేరు, శంఖం ఉపాధి వేరు అయినప్పటికీ ధ్వనులు సమానం. అలాగే పిపీలికాది బ్రహ్మ పర్యంతంలో జీవులన్నీ వేరువేరు ఉపాధులు కలిగి ఉన్నప్పటికీ వాటిలో ఉన్నటువంటి ఆత్మ అఖండం. ఈ విధంగా ఆత్మ విచారణ చెయ్యాలి అని చెప్పారు. అయితే అపరాయత్త బోధాఖ్య నిధిధ్యాసన సిద్ధయే ఆత్యంతికలయం భక్తో కిల్య దృష్టాంత ఉచ్యతే. సరే, మంతవ్యం విషయం మాట్లాడేశారు, వినేశం, బాగున్నది. మాకు నిధిధ్యాసం అన్నా అది ఎలాగండి అంటే ధ్యాన మార్గంలో దాన్ని పొందొచ్చునా అంటే వేదాంత శాస్త్రం యోగ శాస్త్రాన్ని అంగీకరించదు. వేదాంత శాస్త్రానికి ప్రమాణాలు వేరు, యోగ శాస్త్రానికి ప్రమాణాలు వేరు. అందుకే భగవద్గీత అర్థం చెప్పేటువంటి వాళ్ళకి కొంత క్లిష్టత ఉంటుంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అనేక యోగాలు అంటూ ఉంటారు. ఏది యోగమో అర్థం అవడం కష్టం. ఎందువల్ల ఆయన ఏ యోగాన్ని చెప్తున్నాడో మనకు అర్థం కాదు, బాగా లోతుగా ఆలోచించాలి. అలాగే వేదాంతంలో కూడా నిధిధ్యాస అంటే వేరు, యోగ శాస్త్రంలో నిధిధ్యాస అంటే అర్థం వేరు. అపరాయత్త బోధాఖ్య స్వతంత్ర జ్ఞానం అనేటువంటి పేరు గల నిధిధ్యాసన సిద్ధయే, నిధిధ్యాస సిద్ధించుట కొరకు ఆత్యంతిక లయం, ఆత్యంతికమనే లయమును భక్తుని చెప్పుట కొరకు కిల్య దృష్టాంత ఉప్పుగడ్డ ఉదాహరణము ఉచ్యతే చెప్పబడుచున్నది. ఈ నిధిధ్యాసానికి ఏమిటని పేరండి? అపరాయత్త బోధము దీని పేరు. అపరాయత్త బోధం అంటే ఇక్కడ జ్ఞానం స్వతంత్రం. అసలు జ్ఞానం దేని వలన కలగదండి. ఏమంటే మేము పుస్తకాలు చదివాం జ్ఞానం కలిగిందంటే పాపం వాడిని అమాయకుడు అనుకోవాలి. గురు కటాక్షం వలన, వైరాగ్యం వలన జ్ఞానం కలుగుతుంది. గురు కటాక్షం అంటే అది వస్తువు కాదు, వైరాగ్యం అంటే అది వస్తువు కాదు. ఆ రెండింటి వలన జ్ఞానం కలుగుతుంది. కానీ జ్ఞానం అనేటువంటిది ఏ రకమైనటువంటి ప్రయత్నం వలన కలగదు. బోధము స్వతంత్రము, జ్ఞానం అనేది స్వతంత్రం. దానినే నిధిధ్యాస అంటారు. ఆ స్వతంత్ర జ్ఞానాన్నే నిధిధ్యాస అంటారు. ఆ నిధిధ్యాస తెలియటానికి ఆత్యంతిక లయం అంటే మళ్ళీ తిరిగి రానటువంటి లయం. లీనమైపోయిన తర్వాత మరి తిరిగి రాకూడదు. దాన్ని చెప్పడానికి ఉప్పుగడ్డను ఉదాహరణగా చెప్తున్నారు. జ్ఞానం దేనివల్ల కలిగేది కాదు, అజ్ఞానం నశించడమే జ్ఞానం. అది స్వతసిద్ధం. పరిపూర్ణ వాక్యార్థ జ్ఞాన ఫలమే నిధిధ్యాస అని ఇంతకుముందు చెప్పారు. పరిపూర్ణమైనటువంటి వేదాంత వాక్యార్థము యొక్క జ్ఞాన ఫలం నిధిధ్యాస. నిధిధ్యాస అంటే ఏమండి, మీరు యోగం చేస్తూ ఉంటారా, మీరు ధ్యానం చేస్తూ ఉంటారా అని మనం వేదాంతుల్ని అడగకూడదు. వేదాంతులు వాక్యార్థ విచారణ చేస్తూ ఉంటారు. వాక్యార్థ విచారణ చేయడం అంటే వాళ్ళు అలా కూర్చొని వేదాంతంలో ఉన్నటువంటి వాక్యార్థాలని విచారణ చేస్తారు. అదే నిధిధ్యాస. ఊరికనే వేదాంత వాక్యార్థాలని విచారణ చేస్తారు. అంతే తప్పించి
వాళ్ళు కళ్ళు మూసుకో కూర్చో ఏ మంత్రాలని జపించడం కానీ, లేకపోతే వాళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాసాలని నిరోధించడం కానీ, విడిచిపెట్టడం కానీ, ఇలాంటి పనులు ఏమీ చెయ్యరు. దీన్ని వాళ్ళు యోగం అనరు, వాళ్ళు దాన్ని నిధిధ్యాస అన్నారు. వాళ్ళ లెక్క ప్రకారం నిధిధ్యాస అంటే మహావాక్యార్థ జ్ఞాన ఫలం, దాన్నే నిధిధ్యాస అంటారు. అది కలిగినటువంటి వాడికి పునరావృత్తి లేదు. ఎవరికైతే ఆ మహావాక్యముల యొక్క అర్థజ్ఞాన ఫలం కలుగుతుందో వాళ్ళు మరి తిరిగి రారు. పునరావృత్తి లేనటువంటి విధంగా లీనమైపోవడాన్ని ఆత్యంతిక లయము అంటారు. స్వాభావిక లయం అంటే తిరిగి వస్తాం, ఆత్యంతిక లయం అంటే మర్రాం అంటే పూర్తిగా లీనమైపోతాం. దాన్ని వివరించడానికి ఉప్పుగడ్డను ఉదాహరణగా చెప్తున్నారు. సాముద్రమంభో లవణ క్షేత్రే భాను విపాకత లవణోపలతాం ప్రాప్య సైంధవఖిల్య ఉచ్యతే. అసలు ఉప్పుగడ్డ ఎలా తయారవుతున్నదండి? ఎక్కడి నుంచి వస్తున్నదండి ఉప్పుగడ్డ? సాముద్రమంభ, సముద్రపు నీరు, సముద్రంలో ఉన్న నీరు. లవణ క్షేత్రే, ఉప్పు కయ్యలు అంటారు. అంటే మామూలుగా మనం పంటలు పండించేటువంటి వాటిని పొలాలు అంటారు. అరటి చెట్లు గట్రా వేసినటువంటి వాటిని తోటలు అంటారు. ఉప్పు సముద్ర జలాల్ని మైదాన ప్రాంతాల్లో ఆ చిన్న చిన్న మడుల్లా కట్టి ఆ నీళ్లు నిల్వ చేస్తారు. బట్టి ఉప్పు కయ్యలు అంటారు. భాను విపాకత, సూర్య కిరణముల వలన పక్వములయ్యి అవి బాగా వేడెక్కుతాయి. సూర్యకిరణాల వల్ల వేడెక్కుతాయి. లవణోపలతాం, ఉప్పుగడ్డ రూపం రాతి ఉప్పు, దాన్ని రాతి ఉప్పు అంటారు. రాతి ఉప్పు ఏమిటండి? రాయలా ఉండే ఉప్పు. సాధారణంగా సముద్రం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇవి ఉంటాయి. అక్కడ రైతులంటే ఆ ఉప్పు తయారు చేసేవాళ్ళు అలా తయారు చేస్తారు. అది నల్ల ఉప్పు వస్తుంది, దాంట్లో బురద ఉంటుంది కాబట్టి నల్లగా ఉంటుంది, గడ్డల్లా వస్తుంది ఆ ఉప్పు. ఇప్పుడు వాటిని కెమికల్స్తో మనమేమో ఇచ్చేసి ఏవో తెల్లగా ఉప్పుని తయారు చేస్తున్నాం. అది ఒరిజినల్ ఉప్పు. మన పూర్వకాలంలో దాన్నే వాడేవాళ్ళు. అవి రాతి ఉప్పు అని, ఉప్పు గడ్డలని అనేవాళ్ళు. ప్రాప్య, పొంది అంటే వేడి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇప్పటికీ మనం ఆవకాయ పెట్టాలనుకోండి, ఆవోట ఎండలో పెడతారు. ఆవోట పొయ్యి మీద పెట్టి మరిగించి నీళ్లు ఆ ఓటను తగ్గించరు, ఎండలో పెడతారు. బాగా ఎండలు ఉండాలి. ఉంటే ఆ ఎండలకి ఆ ఓటలో ఉన్నటువంటి నీరంతా పోతుంది. ఓట గడ్డ బాగా గట్టి అయిపోతుంది. దాంట్లో ఆ మామిడికాయ ముక్కలను వేసి ఉంచితే సంవత్సరం ఉంటాయి. అంటే సూర్యకిరణాలు, సౌరశక్తితోనే మనం మామిడికాయ పచ్చడి పెట్టాలన్నా, ఆవకాయ పెట్టాలన్నా, లేదు కొన్ని రకాలైనటువంటి టమాటా పచ్చడి పెట్టాలన్నా, వీటన్నిటికీ కూడా ఎండలు ఉండాలి. ఎండలు లేకపోతే కుదరదు. అలాగే ఈ ఉప్పు నీళ్లు కూడా ఎండలో బాగా ఎండిపోయి గడ్డ కట్టి రాతి ఉప్పుగా మారతాయి. సైంధవఖిల్య ఉచ్యతే. దాన్ని ఏమిటంటారు? సైంధవఖిల్యము. సైంధవము అంటే ఉప్పు, సముద్రంలో పుట్టింది కాబట్టి దాన్ని ఉప్పు అంటారు. సింధువు అంటే సముద్రం, సముద్రంలో పుట్టింది కాబట్టి సైంధవం. ఖిల్యం అంటే గడ్డ, ఉప్పు గడ్డ అని పిలుస్తారు. సాధారణంగా సముద్రం నీరు దగ్గరలో ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో నిలువ చేయబడి వీటి ఉప్పు కేయలు అంటారు. రాతి ఉప్పుగా మారుతుంది. నీరు సూర్యకిరణాల వేడిమి వలన ఉప్పు గడ్డగా మారుతుంది. దీన్నే సైంధవ ఖిల్యము అంటారు. సైంధవం అంటే సముద్ర జలం, ఖిల్యం అంటే గడ్డ, ఉప్పు గడ్డ. ఏమండి దీనికి మనకి సంబంధం ఏమిటండి? సఖిల్య ఉదధౌ క్షిప్త
తాపశాంతౌ సాపశాంత విలీయతే అశక్య పునరుద్ధర్తుం ఖిల్య రూపేణ పూర్వవతు. సఖిల్య ఆ ఉప్పుగడ్డ ఉదధౌ క్షిప్త సముద్రమందు వేయబడినదై తాపశాంతౌ సౌరకిరణ తపనము శాంతించగా, అంటే ఆ వేడిపోయింది, లోపల ఉన్నటువంటి వేడిపోగానే అది మళ్ళీ ఏమవుతుంది, కరిగిపోతుంది. అది కరిగిపోయింది. ఆ ఉప్పుగడ్డ తాపము శాంతించగానే కరిగిపోయింది. విలీయతే నీటిలో కలిసిపోతుంది. పూర్వవతు ముందు చూచిన విధంగా ఖిల్య రూపేణ గడ్డ రూపంతో పునరుద్ధర్తం తిరిగి ఉద్ధరించుటకు అశక్య సాధ్యం కాదు. ఏమండి, అది మళ్ళీ నీళ్లలో వేస్తే నీళ్ళగా మారిపోయింది. ఇప్పుడు దాన్ని గడ్డలా తీయాలండి, మరి వశ్యం కాదు. అంటే మరి అనొచ్చు, దాన్ని పట్టుకో వెళ్ళి స్టవ్ మీద పెడితే గడ్డ అయిపోదా అండి? అవదు. గిన్నె ఉప్పు అంటేసినటువంటి దాంట్లో తెల్లగా తయారైపోతుంది, కానీ గడ్డ మాత్రం రాదు. ఆ ఉప్పు నీళ్ళను పట్టుకో వెళ్ళి మీరు స్టవ్ మీద పెట్టి వెలిగించండి, గడ్డ రాదు. అది ఎలా వచ్చింది? అది ఉప్పు నీళ్ళలోంచే వచ్చింది. ఎలా వచ్చింది? సూర్యకిరణాల వల్ల వచ్చింది. అది మనం వేడి చేస్తే రాలేదు. అది నీళ్ళలో కలిసిపోయింది, మరి రాలేదు. అయితే ఇక్కడ సముద్ర జలాల నుండి ఏర్పడిన ఉప్పుగడ్డను సముద్ర జలాల్లో వేస్తే ఆ ఉప్పుగడ్డ నీటిలో కలిసిపోతుంది. సూర్యకిరణముల వేడిమిచే గడ్డ కట్టిన ఉప్పు నీరు నీటిలో పడగానే వేడిమి చల్లారిపోయి నీటిలో కలిసిపోతుంది. తిరిగి ఆ ఉప్పుగడ్డ అదే రూపంలో బయటికి తీయడం వీలు కాదు. ఇక్కడ జగత్తు ఆత్మ నుండి ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపాలచే ఏర్పడ్డాడు. సనాతనమైనటువంటిది అవిద్య. వేదాంతంలో అవిద్యని గురించి ఏం చెప్తారంటే సనాతనమైనటువంటిది అని చెప్తారు. మనతోనే ఉంది, మనం ఉండడంతోనే అవిద్య ఉన్నది. అవిద్య ఉండడం చేతను ఆది భౌతిక తాపాలు, ఆది దైవిక తాపాలు, ఆధ్యాత్మిక తాపాలు, మూడు తాపాలు సనాతనాలే. అంటే మనకి తెలియక ముందే ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఆత్మజ్ఞానం కలగగానే ఈ మూడు కూడా చల్లారిపోయాయి. ఈ తాపాలు మూడు చల్లారిపోయాయి. ఈ జగత్తు అనేటువంటిది ఆత్మలో లీనమైపోయింది. తిరిగి ఆత్మ నుండి జగత్తును వేరు చేయడానికి మరి శక్యం కాదు. మళ్ళీ వేరు చేయడం కుదరదు. అవిద్య చల్లారిపోయింది కాబట్టి, అవిద్య పోయింది కాబట్టి మరి మీకు ఉప్పుగడ్డ కావాలంటే రాదు. మరి ఉప్పు ఆ జగత్తు కూడా రాదు. అంటే అవిద్య నశించిపోతే జగత్తు లేదు. ఉప్పుగడ్డలో ఉన్నటువంటి వేడిమి నశించిపోతే ఉప్పుగడ్డ లేదు. పూర్వం ఉప్పుగడ్డలు వాడినప్పుడు ఇప్పుడు మనలాగా అవకాశాలు తక్కువ, రాజ్యపల్లో ఉప్పు వేసుకునేవాళ్ళు. ఆ ఉప్పు నీళ్ళ అయిపోతూ ఉండేది, ఇబ్బందులు పడేవాళ్ళు. దానంతర అదే నీరైపోతుంది. దానిలో ఉన్నటువంటి వేడిని తగ్గిపోగానే గడ్డగట్టినటువంటి ఉప్పు నీరైపోతుంది. అలాగే ఈ తాపాలనేటువంటివి శాంతించగానే జగత్తు ఆత్మలో లీనమైపోతుంది. కిల్యోద్ధృత్యై నేరమబ్దో ఆదదీతయుతో యతః తత్ర తత్ర రసో లభ్యః కిల్యస్త్వేషణ కుత్రచిత్. పోనండి, అలా అనిస్తే ఎలాగా? ఉప్పుగడ్డ కరిగిపోయిందన్నారు కదా, బాగా వెతకండి సార్. వెతికితే ఎక్కడైనా ఆ ఉప్పుగడ్డ దొరుకుతుందేమో. అందుకోసమే లోకంలో సామెత ఉన్నారు. బాగా వర్షం పడ్డాదట, కొబ్బరి బండాలకు కొట్టువాడు ఏడుస్తున్నాడట, వర్షం పడిపోయిందో అని.
బొండాలు ఏమవుతాయండి? బొండాల వాడు పొర్లి పొర్లి ఏడ్చాట, ఉప్పు వాడు ఏడ్చాట, పప్పు వాడు ఏడ్చాట. ఉప్పు సహజంగా వర్షం పడితే నీరు అయిపోతుంది, వాడు ఉప్పు అంతా పోతుంది, మరి వాడికి అమ్ముకుందికి ఏం ఉండదు. పప్పు తడిసిపోతుంది, ఎవడో కొండవు, వాడు ఏడ్చాడు. బొండాల వాడు పొర్లి పొర్లి ఏడ్చాడు అంటారు. అంటే బొండాలు ఏమిటవుతాయండి? నీళ్లు పడితే ఏమీ అవ్వు, అది మోసం, ఊరికినే ఆడవడం. ఉప్పు ఏమిటండి? కిల్యోధృతి, ఉప్పుగడ్డను బయటకు తీయటం కొరకు అర్ధం సముద్రమునందు నేరం నీరు యథోయత ఎక్కడెక్కడ ఆదదీత తీయబడుతున్నాడు. అక్కడ తీసాం, ఇక్కడ తీసాం, ఇక్కడ తీసాం, అక్కడ తీసాం, ఎక్కడైనా ఉప్పుగడ్డ దొరుకుతుందేమో నీరు తీస్తున్నాం. తత్ర తత్ర అక్కడక్కడ రసహ నీరే లభిస్తున్నారు, నీరే దొరుకుతున్నది, ఉప్పుగడ్డ దొరకడం లేదు. ఏషఖిల్యస్తు, నీటిలో కలిసిపోయినటువంటి గడ్డ మాత్రము కుత్రచిన్న, ఎక్కడా లేదు. ఒకసారి ఆత్యంతిక లయం వస్తే మళ్ళీ మనం రాము సార్, మళ్ళీ మనం రాము. ఆత్యంతిక లయం వచ్చే వరకు ఈ పేర్లు, ఊళ్ళు, ఇళ్ళు, వాకళ్ళు, ఈ భ్రాంతులు ఇవన్నీ ఉంటాయి. ఆత్యంతిక లయం కావాలి. నీటిలో కలిసిపోయినటువంటి ఉప్పుగడ్డ కొరకు సముద్రంలో ఎక్కడెక్కడ నీటిలో వెతికినా గడ్డ దొరకదు, నీరే లభిస్తుంది. అందువల్ల ఆత్మలో లీనమైనటువంటి జగత్తు తిరిగి లభ్యము కాదు. స్వతంత్రమైనటువంటి వాక్యార్థ జ్ఞాన పూర్ణత అంటే నిధిధ్యాస ఆత్యంతిక లయాన్ని, మోక్షాన్ని ఫలంగా అందిస్తుంది. పునరావృత్తి ఉండదు. సాముద్రస్యాంభసస్తస్వా తాపాత్ కిల్యత ఏవం పరాత్మనః ఆ బ్రహ్మస్తంభ పర్యంతం జీవతా స్యాద విద్యయా. ఇదంతా ఎందువల్ల కలుగుతున్నదండి? సనాతనమైన అవిద్య వల్ల కలుగుతున్నది. అది మన కొంప ముంచుతున్నదండి. సాముద్రస్య, సముద్రమునకు సంబంధించిన, అంభసః నీటికి, తాపాత్ సూర్యకిరణ స్పర్శ వలన కలిగిన వేడిమి వలన, కిల్యత గడ్డకట్టుట జరిగినది. ఏవం అదే విధముగా పరాత్మనః పరమాత్మకు అవిద్యయ అవిద్య చేత ఆ బ్రహ్మస్తంభ పర్యంతం బ్రహ్మము మొదలు గడ్డిపోచ వరకు జీవత జీవత్వము స్యాత్ తగుచున్నది. నేను జీవుడినండి, నేను రామసుబ్బారావునండి, మేము రాచకొండ శర్మగారండి, మా ఇద్దరినే అనుకుంటే ఇబ్బంది ఉండదు అనుకున్నాం. ఏమిటి అనుకున్నాం? ఎలా కలిగింది? రాచకొండ శర్మగారు అన్నటువంటిది జీవభావము అవిద్య వలనే కలిగింది. రామసుబ్బారావు అనేటువంటి అవిద్యా జీవభావము అవిద్య వలనే కలిగింది. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం ఈ జగత్తులో ఉన్నటువంటి అన్ని జీవులు కూడా అవిద్య వలనే కలిగాయి. ఇక్కడ జ్ఞానం ఏం లేదు, ఇక్కడ జ్ఞానం ఏం లేదు. జ్ఞానం ఉంటే శర్మగారైనా, నేనైనా, మరొకరైనా ఒకటి. అలా అనుకోవడం వరకు అనుకుంటాం, వేదాంతం చదువుకుంటాం, అందరం ఒకటేనండి అని. అలా అనుకున్న దాన్ని ఆచరణలో పెట్టరా అంటేనే కష్టం. అక్కడే ఇబ్బంది అంతా ఉన్నారు. తైత్రీయోపనిషత్తులో అన్నారు, ఎవరికి భోజనం లేదు అనకండి, ఎవరికి ఉండడానికి చోటు లేదనకండి అన్నారు. కానీ ఇవాళ మన పరిస్థితి ఏమిటండి? మా ఇంట్లో 2 బెడ్రూమ్లే ఉన్నాయండి, బెడ్రూమ్కి 2 మనుషులు పడుకోవడానికి చోటు ఉన్నదండి. మన ఇంట్లో 10 మంది మనుషులు వస్తే మరి పూర్వం ఏం చేశారండి? అసలు బెడ్రూమ్లే లేవు కదా, ఆ హాల్లోనే అందరూ పడుకునేవాళ్ళు, ఆ వంటింట్లో పడుకునేవాళ్ళు.
ఆ గుమ్మలో పడుకునేవాళ్ళు. ఇంకా వాడు కొట్టుగది ఉంటే దాంట్లో పడుకునేవాళ్ళు. 10 మంది పిల్లలు, ఉన్నది ఒక గది ఇల్లు. ఇప్పుడు ఎలా పడుకున్నారు? ఒక పిల్లలే కాదే, బంధువులు, చుట్టాలు. మరి వీళ్ళందరూ ఎక్కడ పడుకునేవాళ్ళు? ఎక్కడ తినేవాళ్ళు? తినడానికి లేదు. సంపాదించిన వాడు ఒక్కడే. ఇవాళ 2 జీతాలు, 3 జీతాలు, 4 జీతాలు లేవు. ఏవో 4 రకాలైనటువంటి ఎర్నింగ్ మెథడ్స్ లేవు. ఏదో ఒక జీతం. నెల ఇసరికల్లా ఆ రాళ్ళు, జీతం రాళ్ళు. అవి ఇంటికి పట్టుకొని వస్తే పప్పు, ఉప్పు, చింతపండు, మిరపకాయలు, నూనె, ఏవో వస్తువులు కొనుక్కున్నాం. ఇంట్లో వాళ్ళకి సరిపోయినన్ని కొనుక్కుంటే సరిపోతుందా? వచ్చిన వాడికి అన్నం పెట్టాలి. దాంట్లోనే ఎవరింటికి వచ్చినా అన్నం పెట్టాలి. ఏదో ఒకటి కూరో, పచ్చడో, చారో చేసి వాడికి పొయ్యాలి. ఎలా చేశారు? సర్వాత్మ భావం. మన ఇంటికి వచ్చాడు మనవాడు, మనవాడు, మనవాడు. మనకి వాళ్ళు ఏమిటి లేదు? మనవాడు లేదు. ఆయన ఎవరోనండి. దాంతో ఆయనతో మనకేమిటి సంబంధం అండి? ఇవాళ డాక్టర్ గారు ఫ్రీగా వైద్యం చేస్తున్నారు. మనం బయటికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఓపీకి వెళ్తే 500 రూపాయలు అయిపోతుందా? 500 టెస్టులు. ఆ టెస్టుల్లో అనేక రకాలు ఉంటాయి మాయలు. ఆ మందుల్లో మాయలు ఉంటాయి. అనేక రకాల బాధలు పడుతున్నాం. ఇదంతా ఎందుకు వస్తున్నది? నా చిన్నతనంలో విజయనగరంలో, చిన్నతనమే కాదు, మొన్నటి వరకు కూడా, ఓ 20 ఏళ్ల క్రితం వరకు కూడా, నాకు 50 ఏళ్ళు వచ్చేవారు. శాస్త్రీరావు గారిని ఉండేవాడు. పేద పిల్లలు, పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు వెళ్తే, పేదవాళ్ళు అయితే అసలు డబ్బులే పుచ్చుకునేవాళ్ళు కారు. వెళ్ళగానే ఏమిటి బాగోలేదురా అని చూసేవాళ్ళు. ఆయన దగ్గర రామారావు అని ఒక కాంపౌండర్ ఉండేవాడు. రామారావు అలా మందు వీడికి ఇయ్యి అని చెప్పేవాడు. మందు కూడా ఆయనే ఫ్రీ. ఆయనకేవో ఈ రిప్రజెంటేటర్లు ఇచ్చిన మందులు ఇచ్చేవాడు. మధ్యతరగతి వాళ్ళు వెళ్తే, ఆ రోజుల్లో రూపాయి అంటే కష్టం, 2 రూపాయలు అంటే కష్టం. ఆవిడ రూపాయి పెట్టండి, 2 రూపాయలు పెట్టండి, మీ అనారోగ్యం ఎంతది అన్నది అతనికి అనవసరం. చూసేవాడు, మంది ఇచ్చేవాడు. వేరేగా సర్వాత్మభావం అంటే అక్కడి నుంచో రాదండి. అయ్యో వాడు కూడా నాలాంటి వాడే, నేనైతేనేమిటి, రోగం వచ్చినప్పుడు వాడైతేనేమిటి. నాకు ప్రత్యక్షంగా తెలుసునండి. ఒక టీబీ పేషెంట్ కుర్రాడు, వాడు కాలేజీలో చదువుకుంటుంటే వాడికి టీబీ వచ్చింది. వాడి ట్రీట్మెంట్ ఇచ్చి వాడిని బాగు చేశారు, వాడిని బతికించారు. వాడు ఉద్యోగం చేసుకున్నాడు ఫ్రీగా. ఉండేది ఆ భావం మనకు ఉండాలి. అలాగైతే వాడు బతకక్కర్లేదా అని కాదు. ఎవరో ధనవంతుల దగ్గర వాళ్ళకి వస్తుంది, వాళ్ళు తింటారు, వాళ్ళు బతుకుతారు. పేదవాడికి సేవ చేస్తారు. ఇదంతా ఎందుకు అంటున్నానంటే, జీవత్వం అనేటువంటిది యథార్థమైన వస్తువు కాదు, అవిద్య వలన కలుగుతున్నది. నేను అనేటువంటి భావం అవిద్య. అవిద్య పోయిందనుకోండి, అహంకారం లేదు, జీవుడు లేడు. సముద్ర జలము సూర్యకిరణముల వేడిమి వలన ఉప్పుగడ్డగా మారుతున్నది. అదేవిధంగా పరమాత్మ సనాతనమైనటువంటి అవిద్య చేత తాపత్రయాన్ని పొంది, ఆ తాపత్రయము చేత అహంకారముతో కూడినటువంటి చిదాభాసగా మారి జీవుడు అని చెప్పబడుతున్నాడు. అహంకారంతో కూడుకున్నటువంటి చిదాభాసని జీవుడు అంటారని ఇంతకుముందు మనం అనుభూతి ప్రకాశంలోనే చెప్పుకున్నాం. నేను నేను అనేటువంటి భావంతో కూడుకున్న చిదాభాస మహద్భూతమనంతం స్యాత్ అపారం చిద్ఘనం స్వతః దేహేంద్రియాఖ్య భూతేభ్య జీవత్వేన సముత్థితం. మహద్భూతం అస్య మహతో అద్భుతస్య
నిశ్వసితమివా అన్నారు. ఈ మహద్భూతం ఏమిటండి? భూతాలంటే దెయ్యాలా, పిశాచాలా? కాదండి. మహద్భూతం, మహత్తు అనబడు భూతము అనంతం స్యాత్, అంతము లేనిది అగుచున్నది. అపారం, ఆవలి ఒడ్డు లేనిది. చిద్ఘనము, చిత్తు యొక్క ఏకరసము, గడ్డ అగుచున్నది. స్వతః ఈ లక్షణములన్నీ మహద్భూతమందు తనంతట తానుగానే ఉన్నాయి. దేహేంద్రియాక్షభూతేభ్య, దేహము ఇంద్రియములు అనేటువంటి భూతాల నుండి జీవత్వేన, జీవస్వరూపముతో సముత్థితం, బయటపడినటువంటిది. యథార్థంగా మహద్భూతం అపారము, అనంతము, చిద్ఘనము అయినటువంటిది. ఇవి ఆ భూతానికి సహజ లక్షణాలు. శరీరము, ఇంద్రియాలు అనేటువంటి పాంచభౌతికములు, అంటే పంచభూతాలతో కూడుకున్నటువంటివి జీవత్వంతో తెలియబడుతున్నాయి. పరమాత్మ మహద్భూతం అంటే యథార్థమైనటువంటి గొప్ప ఉనికి కలది. దీని గురించి ఇంకా వివరణగా చెప్పుకుందాం. దాని నుండి అవిద్య వలన పాంచభౌతికమైనటువంటి దేహములు, జీవభ్రాంతి కలుగుతున్నారు. మహత్వం సర్వగత్వం స్యాత్, భూతత్వం నిత్యసిద్ధత, అనంతాపర శబ్దాభ్యాం వ్యాప్తి నిత్యత్వ సాధనం. మహత్వం అంటే, ఈ మహత్ అంటే ఏమిటండి? సర్వగత్వం స్యాత్, అంతటా నిండి ఉండుట. భూతత్వం అంటే, భూతము అంటే నిత్య సిద్ధత, ఎల్లప్పుడూ ఉండడం అండి. అనంత అపార శబ్దాభ్యాం, అనంతము అపారము అనేటువంటి శబ్దముల చేతను వ్యాప్తి నిత్యత్వ సాధనం, వ్యాపించుట, నిత్యత్వము సాధింపబడుతున్నాయి. మహద్భూతములు, మహత్తు అంటే అంతటా నిండి ఉన్నది అని అర్థం. భూతము అంటే ఎప్పుడూ ఉన్నది అని అర్థం. మహత్ అనేది విశేషణంగా పనిచేస్తున్నారు. భూసత్తాయాం అని ధాతువు. భూతము అంటే ఉన్నది అని అర్థం. అంతటా నిండి ఉన్న ఉనికి కలిగినటువంటిది. అనంతము అపారము అంటే వ్యాప్తి అనేది దేశ కాలగతాలు కాకుండా నిత్యంగా వ్యాపించి ఉన్నటువంటిది ఈ మహాభూతము. అంతటా ఉండి దేశకాల పరిచ్ఛేదము లేనటువంటిది, తనంతట తానుగా ఉన్నది అని చెప్పారు. ఏమండి? అయితే ఇక్కడ కారణరాహిత్యం యదివా యహ ఉపలక్ష్యతాం, అనంతత్వమకార్యత్వం అపారత్వం అహేతుత. ఏమండి? ఈ విషయాన్ని మరి 2-3 శ్లోకాల్లో చెప్తారు. కార్యకారణరాహిత్యం, కార్యము అంటే జగత్తు, కారణము అంటే మాయ. ఈ రెండు మహద్భూతం కాదు. మహద్భూతం అంటే పరమాత్మ కార్యము కాదు, కారణము కాదు. అంటే కార్యం అంటే జగత్తు కాదు, కారణం అంటే మాయా కాదు. ఇక్కడ ఎదివా ఉపలక్ష్యతాం, మన లోకంలో చూస్తున్నాం. ఇక్కడ అనంతత్వం, అనంతము, అకార్యత్వం, కార్యము లేకపోవుట, అపారత్వం, హద్దులు లేకపోవుట, అహేతుత, కారణము కాదు అని తెలియవచ్చు. వేటికి కారణాలు లేవు. ఈ మహద్భూతము అనంతము అపారము అనటం వలన కార్యమైనటువంటి జగత్తు కాదు, దీనికి కారణాలు లేవు. అందువలన మహద్భూతమందు కార్యము కారణము గాని చూడడానికి వీలు కాదు. ఇదే పరమాత్మ. ఎలాగా? ఈ 71వ శ్లోకం వివరణలో ఆ విషయాన్ని బాగా బయట పెడతారు. విజ్ఞాన ఘన ఏవేతి జాత్యంతర నిషేధనం, తదిదం వస్తునస్తత్వం మాయికీ సా సముత్థితి. ఏమండి? పరమాత్మ అంటే ఏమిటండి? విజ్ఞాన ఘన,
వేదాంతంలో కూడా టెర్మినాలజీ ఉంటుంది. ఎందుకంటే మనకి వైద్యంలో ఉన్నట్టుగా, న్యాయశాస్త్రంలో ఉన్నట్టుగా, ఇంజనీరింగ్లో ఉన్నట్టుగా, సైన్స్లో అన్నిట్లోని టెర్మినాలజీ ఉన్నట్టుగా వేదాంత శాస్త్రంలో కూడా కొన్ని పారిభాషిక పదాలు ఉంటాయి. విజ్ఞాన ఘన ఏవేతి, విజ్ఞాన ఘనమైనది మాత్రము అని జాత్యంతర నిషేధనం, ఇతరమైన పుట్టుకల సంబంధము నిషేధింపబడుట, తత్ అది ఇదం వస్తునః, ఈ ఆత్మ యొక్క తత్వము, ఈ ఆత్మ యొక్క తత్వము ఇది విజ్ఞాన ఘనం, ఒక విజ్ఞానమే ఉంటుంది. అంటే వేదాంతులకి ఇంకో ఆలోచన ఉండకూడదండి. అసలు మెయిన్ ఏమిటంటే వేదాంత శాస్త్రం మీద పట్టు కావాలంటే, అంటే పట్టు అంటే వాడు పండితుడై ఎక్కడో సభల్లో జయించి ఏవో షీల్డ్లు తెచ్చుకుందే కాదు. వాడికి నిజమైనటువంటి వేదాంత పరిజ్ఞానం కావాలంటే వాడు అన్య విషయ పరిజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. మనం రమణ మహర్షి గారి శిష్యులు కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు, కానీ ఆయన పరమాత్మ చైతన్యాన్ని పొందలేకపోయారు అంటారు. ఎందుకు పొందలేకపోయారండి అని అంటే, ఆయన అపారమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించినప్పటికీ లౌకికమైనటువంటి దేశభక్తి అంటూ ఉండేవాడు. ఈ రెండూ కుదరవు. ఆ రెండూ కలిపితే అది సాధ్యం కాదు. ఆయన రమణ మహర్షిని అడిగారు, రమణ మహర్షి అది అవసరం కాదన్నారు. అయినా అతనికి స్వతసిద్ధంగా మొదటి నుంచి దాని మీద ఆసక్తి ఎక్కువ అవడం చేతను ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయారు. ఎప్పుడైనా విజ్ఞాన ఘనం అంటే ఇది ఒక్కటే బుర్రలో ఉండాలి, మరేం ఉండకూడదు. ఏమండి కాళిదాసు ఎలా రాశాడండి, మాగుడు ఎలా రాశాడండి, ఏమండి సంగీతం ఎలా ఉన్నదండి, అలా రాగం ఎలా ఉంటుందండి, ఈ స్వరం ఎలా ఉంటుందండి, ఇవన్నీ నీకు అనవసరం. నీకు ఒక్క ఆత్మ తెలిస్తే చాలు, నీకు ఇతర విషయాలు అనవసరం. నీకు బ్రహ్మజ్ఞానం నువ్వు తరించడానికి ఉపయోగించుకుంటావా, లోకంలో పేరు ప్రతిష్టలు సంపాదించడానికి ఉపయోగించుకుంటావా అంటే రెండింటికి పనికొస్తుంది. రెండింటికి పనికిరాదు, ఏదో ఒకదానికి పనికొస్తుంది. లోకంలో పేరు ప్రతిష్టలు కావాలి అని అంటే నువ్వు జీవుడికి దగ్గరైపోతున్నావు. నువ్వు లోకాన్ని విడిచిపెడుతున్నావు అంటే, లోకేషణ లేదు అంటే నువ్వు పరమాత్మ దగ్గర అవుతున్నావు. నీకు ఏది కావాలి, పరమాత్మ దగ్గర అవడం కావాలా, లోకేషణ కావాలా? నువ్వు ఆలోచించు. విజ్ఞాన ఘన ఏవేతి, విజ్ఞాన ఘనమైనటువంటిది మాత్రము అని జాత్యంతర నిషేధనం, ఇతరమైన పుట్టుకల సంబంధము నిషేధ, తత్ అది ఇదం వస్తునః, ఈ ఆత్మ యొక్క తత్వము. సా సముత్థితి, ఆ జగద్రూప వ్యక్త వస్తువు అంటే బయటపడేటువంటి వస్తువు మాయికి మాయా సంబంధమైనటువంటిది. అంటే జగత్తు అనేసరికి మాయ. ఏమండి, నేను అమ్స్ఖాన్ 4లో బ్రహ్మాండంగా మాట్లాడానండి, నాకు చాలా పెద్ద సన్మానం చేశారండి అన్నాను అనుకోండి, నేను పప్పులో కాలు వేశాను. నేను అమ్స్ఖాన్ 4కి జ్ఞానం పంచుకుందికి వెళ్ళానా, జ్ఞానాన్ని ప్రదర్శించడానికి వెళ్ళానా? జ్ఞానం పంచుకోవడం అంటే మనకున్నటువంటి వైరాగ్యం, మనకున్నటువంటి బ్రహ్మజ్ఞాన విషయ తాత్పర్యం పెరగడం. ప్రదర్శించడం అంటే నాకు తెలిసిన 2 ముక్కలు నేను అక్కడ అందరికీ తెలియచేయడం. నేను అందరికీ చెప్పాను కదా, చెప్పడం కాదు, అందరితో పంచుకున్నావు. దాంట్లో లోపాలు ఉండొచ్చు,
నువ్వు ఆ లోపాలని గుర్తించి సరిదిద్దుకోవాలి. మనం ఎప్పుడూ కూడా ఎక్కడికి వెళ్ళి ఉపన్యాసం చెప్తున్నాను, నన్ను వాళ్ళు చాలా ప్రశంసించారు, నాకు వాళ్ళు సన్మానం చేశారు. సన్మానం అన్నటువంటిది ఒక లౌకిక ప్రవృత్తి, అది ముఖ్యమైనటువంటిది కాదు. నారదుడికి ఎవరు సన్మానం చేశారు? వ్యాస భగవానుడికి ఎవరు శాలువా కప్పారు? వాల్మీకి ఎవళ్ళు మెమంటో ఇచ్చారు? మనకెందుకండి? ఇదం మహద్భూతం అనంతం అపారం విజ్ఞాన ఘనయేవా అని బృహదారణ్యక మంత్రం. 3-4 శ్లోకాలు అయించి మనకి అనంతము, అపారము, మహద్భూతము అన్న పదాలు వాడుతున్నాం. ఏమిటిది? అనంతే అపారే అన్నటువంటి చోట నిరంతరత్వం చెప్పారు. భాష్యంలో నిరంతరము అని చెప్పారు. దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైనటువంటిది అని చెప్పారు. ఈ పరమాత్మ యందు అవిద్య నుండి పుట్టినటువంటి భ్రాంతి వలన కలిగినటువంటి భేదాలు లేవు అన్నారు. విజ్ఞాన ఘనము అంటే ఇక్కడ ఎటువంటి భేదాలు లేవు. దైహికంగా శరీర సంబంధంగా 2 శరీరాలు ఉన్నప్పటికీ ఆత్మలో ఏ భేదము లేదు. దేశకాల వస్తు పరిచ్ఛేదాలకు అతీతం. ఈ పరమాత్మలో అవిద్య వలన పుట్టినటువంటి భ్రాంతి వలన కలిగినటువంటి భేదాలు లేవు. మహత్ చ తద్భూతం చ మహద్భూతం, దీని స్వరూపం మార్పు లేదు. మహద్భూతము సామాన్య భూతములకు కారణం, దీని స్వరూపంలో మార్పు లేదు, ఎప్పుడూ ఉంటుంది. ఈ భూత శబ్దము పరమార్థవాచకం కూడా చెప్పొచ్చును. అంటే పరమాత్మ, మహత్ మరియు పరమార్థము అని అర్థం. అంతము లేనటువంటిది. ఈ అనంతత్వము సాపేక్షిక కాదు అని చెప్పడం కోసము అపారము అన్నది కూడా వాడారు. సాపేక్షికం అంటే ఏమంటే వాడికి ఫస్ట్ మార్క్ వచ్చిందండి అన్నాం. ఏమయ్యా స్కూల్లో వచ్చిందా, జిల్లాలో వచ్చిందా, స్టేట్లో వచ్చిందా, ఎక్కడ వాడికి ర్యాంక్ వచ్చిందండి అని అడిగాం. అదేమిటండి, ఇవి వేరువేరేగా ఉంటాయి. అలాగే మనం యూపీఎస్సీ రిజల్ట్స్ గట్రా చూస్తూ ఉంటాం. జనరల్ కేటగిరీలో ఇన్నో ర్యాంకు, ఏదో ఓబీసీ కేటగిరీలో ఇన్నో ర్యాంకు. అంటే కేటగిరీ వైజ్ మారింది కదండి. సాపేక్షికం, కేటగిరీ వైజ్ అనేసరికి సాపేక్షికం. ఈ అనంతత్వం అనేటువంటిది సాపేక్షం కాదు, నిరపేక్షం అని చెప్పడం కోసం అపారము అని హద్దు లేనటువంటిది అని చెప్పారు. ఇది విజ్ఞాన ఘనము. ఘన శబ్దం ఎందుకంటే జాత్యంతర నిషేధం. ఇది ఒకే రసం కలిగినటువంటిది, అనేకాల యొక్క సమాహారం కాదు. బంగారం ముద్దలో బంగారమే ఎలా ఉంటుందో విజ్ఞాన ఘనంలో విజ్ఞానమే ఉంటుంది. అంటే ఎవడి బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉంటాడో వాడు ఏమండి అలంకార శాస్త్రంలో ఇది ఉపమాలంకారం అండి, ఇది ఉత్ప్రేక్షాలంకారం అండి, ఇది రూపకాలంకారం అండి, ఏమండి ఇది ధ్వని అండి, ఇది వ్యంగ్యార్థం అండి అన్నారంటే వారికి విజ్ఞానం పోయిందనమాట. విజ్ఞానం అనేటువంటిది సమాహారం కాదు. అలంకార శాస్త్రం, నాట్య శాస్త్రం, తర్కశాస్త్రం, మీమాంసా శాస్త్రం, అన్ని శాస్త్రాలు కలిపి మాట్లాడేది కాదు. ఏకరసం, ఒక్క విజ్ఞానమే ఉంటుంది. ఏవా అంటే అవధారణార్థకం అంతే, దాంట్లో విజ్ఞానం తప్పించి మరేం ఉండదు. వాడు బ్రహ్మజ్ఞాని అంటే వాడికి ఒక్క బ్రహ్మము తప్పించి మరో విషయంతో సంబంధం లేదు. కార్యకారణాలు మొదలైనటువంటి మరి యొక్క జాతి పరమాత్మ యందు మధ్యలో లేదు అనే అభిప్రాయం. ఇదే పరమాత్మ తత్వము. మరి జగత్ ఏమిటండి? ఇదే మాయ నుండి కలిగినటువంటిదయ్యా, ఇది యథార్థం కాదయ్యా. మాయ నుండి ఏర్పడ్డటువంటి భ్రాంతి మాత్రమేనయ్యా.
బాగుంది సార్, ఎక్కడి వరకు బాగుంది. అబ్ధిస్థానీయమైకాత్యం జలస్థానం తు సాక్షిచితు క్షేత్రస్థానం శరీరాది తాపస్థానం తు విభ్రమ. ఎలా మనం ఒకదానికొకటి సామ్యాన్ని చూడాలండి అంటే అబ్ధిస్థానీయం ఐకాత్యం, సముద్రము ఏకాత్మ భావము సమానములు. సముద్రము ఏకాత్మ భావము ఈ రెండు సమానాలు. జలస్థానం నీటితో సమానమైనటువంటిది సాక్షి చిత్తు, సాక్షి అయినటువంటి చిత్తు. క్షేత్రం నీటి కయ్య, ఉప్పు పండించేటువంటి భూమికి సమానం శరీరాది, శరీరము మొదలైనటువంటివి. తాపస్థానంతో సూర్యరశ్మిచే ఎండుటకు సమానం విభ్రమ, భ్రాంతి. అంటే ఇవి ఒకదానికొకటి సమానం. ఎలాగండి, జీవుడు అనేటువంటి పక్షంలో అర్థం ఎలాగా, ఉప్పుగడ్డ అనే పక్షంలో అర్థం ఎలాగా. జీవపక్షంలో ఏకాత్మ భావము, ఉప్పుగడ్డ పక్షంలో సముద్రము. జీవపక్షంలో సాక్షి చైతన్యము, ఉప్పుగడ్డ పక్షంలో నీరు. జీవపక్షంలో శరీరాది సంఘాతము, ఉప్పుగడ్డ పక్షంలో ఉప్పు పండించేటువంటి పొలము. జీవపక్షంలో భ్రాంతి, ఉప్పుగడ్డ పక్షంలో ఎండబెట్టబడడం. ఇలా దానికి ఒకటి సమానాలు. సముద్ర జలాలు పొలంలో ఎండి ఉప్పుగడ్డగా మారింది. ఏకాత్మ భావం గల సాక్షి చైతన్యం శరీరాది సంఘాతంలో భ్రాంతి వలన జీవునిగా మారింది. కిల్యస్థానం చిదాభాస యోగాత్ కర్తృత్వ భోక్తృతే ద్రష్టాశ్రోత ద్విజో గౌరో ధని గోమాన్ భవేత్ తతః. ఏమండి, పరమాత్మ జీవాత్మ అయితే మరి ఇవన్నీ మీరు చెప్తూ ఉన్నవన్నీ ఏమిటండి? కిల్యస్థానం ఉప్పుగడ్డ సామ్యము, చిదాభాస యోగాత్ చిదాభాస కలయిక వలన కర్తృత్వ భోక్తృత్వే, కర్తృత్వము భోక్తృత్వములందు కలుగు. ఉప్పుగడ్డ సామ్యంగా ఏమిటి చెప్పాలంటే చిదాభాసతో కలియటం వలన అహంకారము కర్త అనుకుంటున్నది, అహంకారం భోక్త అనుకుంటున్నది. తతః అటు పిమ్మట ద్రష్ట, అహంకారం నేను దర్శిస్తున్నాను అనుకుంటున్నది. అహంకారం నేను శ్రోతని అనుకుంటున్నది. అహంకారం నేను బ్రహ్మని అనుకుంటున్నది. అహంకారం నేను తెల్లగా ఉన్నాను అనుకుంటున్నది. అహంకారం నేను ధనవంతుణ్ణి అనుకుంటున్నది. అహంకారం నాకు గోవులు ఉన్నాయి అనుకుంటున్నది. ఇదంతా దేని వల్ల కలుగుతున్నది? భ్రాంతి వలన కలుగుతున్నది. చిదాభాసతో సంబంధము వల్ల కలుగుతున్నది. ఉప్పుగడ్డ రూపంగా చెప్పబడే జీవుడు చిదాభాస యొక్క కలయిక వలన కర్త భోక్త అనబడతాడు. చూచేవాడు వినేవాడు అనబడతాడు. బ్రాహ్మణుడు తెల్లనివాడు అనబడతాడు. ధనవంతుడు గోసంపద గలవాడు అనబడతాడు. అంటే చిదాభాసతో అహంకారం కలిగటం వలన జీవత్వం ఏర్పడి విశేష లక్షణాలు ఆరోపణ చెందుతున్నాయి, ఆరోపింపబడుతున్నాయి. ప్రత్యగాత్మ ఇవ సద్బ్రహ్మ పరోక్షం అభవత్తదా బ్రహ్మైవ సన్నయంచాత్మ సంసారిత్వమవాప్తవాన్. ఏమంటే మీరంతా బ్రహ్మం 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 అంటున్నారు. మీరు ఈ చావు ఏమిటండి, ఈ పుట్టుకలు ఏమిటండి, ఈ గోలంతా ఏమిటండి? ప్రత్యేగాత్మ ఏవ సద్బ్రహ్మ, ప్రత్యేగాత్మనే సత్తైనటువంటి పరమాత్మ. తదా ఆ దేహాది సంఘాతమునందు పరోక్షమభవత్, ప్రత్యక్షంగా కనిపించటం లేదు. ఈ శరీరంలో ప్రత్యేగాత్మ ఎక్కడున్నదయ్యా తెలియటం లేదు, మనకు ప్రత్యక్షంగా తెలియటం లేదు. అయంచ ఈ ఆత్మ, ఆత్మ కూడా బ్రహ్మైవ సన్, బ్రహ్మమైనప్పటికీ సంసారిత్వం జనన మరణ రూప అవిద్యా చక్రమందు ప్రవర్తించుట అనే భ్రాంతిని అవాప్తవాన్ పొందింది. బ్రహ్మమే అయినప్పటికీ కూడా ఈ జీవుడు పుడుతున్నాను చూస్తున్నాను, పుడుతున్నాను చూస్తున్నాను. కావండి అన్నాళ్ళు బతుకుతానో తెలియదండి, ఏమిటవుతుందో తెలియదండి,
ఏదో ఒకటి అవుతుంది కదండి. తెలిసిన వాళ్ళకి అయింది, తెలియని వాళ్ళకి అయింది. ఈ శరీరం అనిత్యం అని తెలిసినటువంటి రమణ మహర్షి గారి శరీరము పోయింది, తెలియనటువంటి వాడి శరీరము పోయింది. అందరి శరీరాలు పోతాయి, దానిలో ఏమున్నది? దాని గురించి ఎందుకు ఎంత భ్రాంతి? అంటే ప్రత్యేగాత్మే బ్రహ్మం అయినప్పటికీ దేహాది సంఘాతంలో ప్రత్యక్షంగా కనిపించదు. యథార్థముగా బ్రహ్మమైనటువంటి ఆత్మకు సంసార లక్షణం ఉండదు. కానీ దేహేంద్రియ సంఘాతంలో జనన మరణాది అవిద్యా చక్రంలో సంచరిస్తున్నాను అనే భ్రాంతి పొందబడుతున్నది. ఇది నిధిధ్యాసం. అంటే మనం వాక్యార్థ జ్ఞానం చేతను బ్రహ్మాన్ని తెలియడమే నిధిధ్యాస చెప్పాడు. ఇత్యేవం పరభస్వేవ పంచభూతాఖ్యమాయయా జీవత్వేన సముత్థాయ స్వతశాస్త్రేణ బుధ్యతే. ఏమయ్యా? పరవస్తు ఏవ పరమాత్మే ఇత్యేవం ఈ చెప్పబడిన విధంగా పంచభూతాఖ్య మాయయా పృథివీ తేజో వాయురాకాశ రూపమైనటువంటి పాంచభౌతికమైనటువంటి మాయ చేత జీవత్వేన జీవునిగా సముత్థాయ బయటపడి స్వతః ఆ ఆత్మే తనంతట తానుగా శాస్త్రేణ శాస్త్రము చేత బుద్ధ్యతే తెలియబడుచున్నది. ఏమండి? ఈ లోపల ఉన్నటువంటిది అవిద్య చేతను జీవుడు అనబడుతున్నాడు, శాస్త్రజ్ఞానం చేతను ఆత్మ అని తెలియబడుతున్నాడు. శాస్త్రం తెలియాలి. అందుగురించే ఆచార్య శాస్త్ర సంస్కృత జనితేనా అంటారు. ఆచార్యుని చేత శాస్త్రము చేత సంస్కరించబడాలి. శాస్త్రం అంటే వేదాంత శాస్త్రం. వేదాంత శాస్త్రాన్ని ఎంత బాగా నూరితే అంత భ్రాంతి తగ్గుతుంది, అంత భ్రాంతి తగ్గుతుంది. బాగా దాని మీద బుద్ధి పెట్టాలి. నోరడం అంటే పుస్తకాలు నోరడం కాదు, ఎక్కడ నోరాలి. అలా విచారణ 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 చేస్తే దీని అనిత్యత్వం గోచరిస్తుంది. ఇది పోతుందా ఉంటుందా, ఎప్పుడు పోతుంది ఎక్కడ పోతుంది మనకు అనవసరం. ఏమంటే దానికోసం మనం ఆలోచించక్కర్లేదు. సైంధవ కిల్యోదాహరణ రూపంగా ఇంతవరకు చెప్పబడినటువంటి పరమాత్మ పాంచభౌతిక మాయ చేత జీవునిగా భ్రాంతమై తనంతట తానే ఆత్మనని శాస్త్రము ద్వారా తెలియబడుతున్నది. ఉప్పుగడ్డ ఏ విధంగా జల వస్తువు అయినప్పటికీ సైంధవ ఘనంగా భావించబడ్డాదు, యథార్థానికి ఇది నీరే, కానీ ఉప్పు గడ్డ అనుకున్నాం. అదేవిధంగా ఏకాత్మ భావము గల ప్రత్యేగాత్మ దేహాది సంబంధ భ్రాంతి చేత పాంచభౌతికమని భావించబడుతున్నది. యథార్థానికి ఏకాత్మ భావం కలిగినటువంటి ప్రత్యేగాత్మకి ఈ దేహాది సంబంధం చేతనే ఇది పాంచభౌతికం అనుకుంటున్నాం, కానీ యథార్థం కాదు. శాస్త్రజ్ఞానము చేత తానే ఆత్మ అని తెలియబడుతున్నది. శాస్త్రం బాగా తెలియటం చేత మనం భ్రాంతిని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. సర్వమాత్మేతి సమ్యగ్ధి జన్మనాయేవ అఖిలే భ్రమే నష్టే నశ్యతి జీవత్వం జలే ప్రక్షిప్త ఖిల్యవతు. మనకి యథార్థంగా ఇది 76వ శ్లోకం. ఈ అధ్యాయంలో 103 శ్లోకాలే ఉంటాయి. 103 శ్లోకాలంటే మరొక 27 శ్లోకాలు, 27 శ్లోకాలే ఉంటాయి. ఒక వారానికి ఎక్కువ, 2 వారాలకి తక్కువ అన్నట్టుగా ఉంది మన పాఠం. కాబట్టి ఇవాళ 76 వరకు చెప్పుకొని మిగతా 27 శ్లోకాలు 2 వారాల్లో చెప్పుకుంటే ఈ అధ్యాయం పూర్తవుతుంది. మళ్ళీ మనం 16వ అధ్యాయం 50 శ్లోకాలు, అది 3 వారాల్లో చెప్పుకుంటే అది పూర్తవుతుంది. అక్కడికి మనం జ్ఞానకాండలోకి వెళ్తాం. ఇప్పుడంతా మనం అజ్ఞానకాండలో ఉన్నాం. మైత్రేయి బ్రాహ్మణం కూడా అజ్ఞానకాండలోనే ఉన్నది. మళ్ళీ మరోసారి మైత్రేయి బ్రాహ్మణం ఉంటుంది జ్ఞానకాండలోని. సర్వం ఆత్మేతి, అంతా ఆత్మయే అనే సమ్యక్ ధీ జన్మనాయవ
పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలుగుట చేతనే అఖిలే భ్రమే నష్టే, భ్రాంతి అంతా నశించగా, జలే ప్రక్షిప్త ఖిల్యవతు, నీటిలో వేయబడినటువంటి ఉప్పుగడ్డ వలె జీవత్వం, జీవుడనే భ్రాంతి నశ్యతి, నశించు. ఉన్నదంతా ఆత్మే, ఆత్మ కన్నా వేరుగా ఏదీ లేదు అని తెలియగానే భ్రాంతి తొలగిపోతుంది. మనం భ్రాంతిలో ఉన్నాం, ఉన్నదంతా ఆత్మే, ఆత్మ కన్నా వేరుగా ఏదీ లేదని తెలిస్తే భ్రాంతి పోతుంది. భ్రాంతి తొలగిపోగానే నీటిలో వేయబడి కరిగిపోయినటువంటి ఉప్పుగడ్డలాగా నేను జీవుడను అనేటువంటి భ్రాంతి పోతుంది. నేను జీవుడిని, నేను రామసుబ్బారావుని అని భ్రాంతి పోతుంది. నీటిలో వేయబడినటువంటి ఉప్పుగడ్డ పూర్తిగా కరిగిపోతుంది. అంతా ఆత్మ అనే జ్ఞానం పూర్తిగా భ్రాంతిని నశింపజేస్తుంది. అంతా ఆత్మ అనేటువంటి జ్ఞానం కలిగితే భ్రాంతి పూర్తిగా నశించిపోతుంది. భ్రాంతి పోగానే ఉప్పుగడ్డ తిరిగి నీటిలో కనిపించనట్టుగా, దాన్ని మరి తీయలేనట్టుగా జీవత్వం కూడా పంచభూత మాయలో మనకి కనిపించదు. అప్పుడు మనకి ఆత్మే తెలియదు. మనం ఆత్మనే పొందాలి అని అంటే విచారణ ద్వారా మహావాక్యార్థ జ్ఞాన ఫలాన్ని పొంది ఆ నిధిధ్యాసతోనే మనం అంతా ఆత్మే, ఆత్మ కానటువంటిది ఏదీ లేదు అనేటువంటి స్థితికి మనం రావాలి. ఆ ప్రయత్నం మనం చేయాలి. ఇంకొక 2 వారాల్లో ఈ అధ్యాయం పూర్తి చేసుకుందాం. స్వస్తి. నమస్కారం గురువు గారు. అయ్యా, చాలా చక్కగా వెళ్తుంది, అన్ని క్లియర్గా అర్థమయ్యేటట్టు బోధిస్తున్నారు. సైంధవ కిల్యం అన్ని విషయాలు చెప్పారు. అమ్మ అయ్యా. చూడండి మీరు. నమస్కారం గురువు గారు. అమ్మా, పాఠం బాగా అర్థమవుతోంది. అదే మరి అంటే వచ్చే 2 వారాల్లో పూర్తి చేస్తానని చెప్పారు ఈ అధ్యాయం. అని చేత ఇప్పుడు